నిన్ననే చెప్పుకున్నాం హసీనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అది పూర్తి స్థాయి స్టేట్మెంట్. ఒకసారి చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేక పదవి నుంచి వైదొలిగానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఢాకాలో ఆందోళన జరుగుతున్నప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఆమె ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ పని చేసేలోగానే ఆందోళనకారులు తన నివాసాన్ని చుట్టుముట్టడంతో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఆ ప్రసంగం గురించి సన్నిహితులకు ఆమె వెల్లడించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళు విద్యార్థుల శవాల్ని దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. దాన్ని నేను సహించలేదు. ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపం మీద సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్ని. దానికి ఇష్టపడక ప్రధాని పదవికి రాజీనామా చేశాను. నేను బంగ్లాదేశ్లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవి. అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగాను. దయచేసి అతివాదుల మాయలో పడద్దని నేను ఆ దేశ ప్రజలను కోరుతున్నాను అని ఆమె మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని చెప్పారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వాళ్ళ కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. చాలామంది అవామీ లీగ్ నాయకులు హత్యకు గురి కావడం మీద ఆవేదన చెందినట్టు చెప్పారు. తమ పార్టీ మరోసారి నిలదొక్కుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.